ఈ రెండో వ్యాపారం స్టార్ట్, రెండోది అభివృద్ధి పొందితే మళ్ళీ అన్నాడంట, సార్ ఇప్పుడు నేను యూత్ మీటింగ్ కూడా రాలేనండి, ఆరాధనకు ఆదివారం వస్తానన్నాడంట. సరే నాయన అన్నాడంట. ఆదివారం ఆరాధన వస్తుంటే మూడో షాప్ మళ్ళీ స్టార్ట్ చేశాడంట. మూడో షాప్ మళ్ళీ ఇది అభివృద్ధి పొందితే మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. సార్ పాస్టర్ గారు అండి, మీరు ఏమనుకోపోతే ఇంకో మాట చెప్తాను అన్నాడండి. ఏమరా బాబు అంటే, సండే స్కూల్కి రాలేనండి, యూత్ మీటింగ్ రాలేనండి, రేపు నుంచి ఆదివారం ఆరాధన కూడా రాలేకపోతున్నానండి, పని ఒత్తిడి ఎక్కువైపోయిందండి, జీతగాళ్ళు ఎక్కువైపోయారండి, వ్యాపారం పెరిగిపోయిందండి, పాస్టర్ గారు అండి సో సారీ అండి, నేను ఆదివారం ఆరాధన రాలేనండి, మీకు దశమ భాగం మా పిల్లలతో పంపించేస్తానండి, సిస్టర్ గారు పిల్లలు వస్తున్నారు కదండి, నన్ను మాత్రం వదిలేయండి అంటే, ఆ పాటర్ గారు నాలాంటి పాటర్ గారు లాడన్నమాట. నేను దశమ భాగం ఎవడకు కావాలా, నువ్వు ఎవడకు కావాలా, నువ్వు ఇచ్చే కాను కాదు దేవుడు కావాల్సింది, నువ్వు కావాలా.